హాయ్ నడి మీ సతీష్. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారలేదు. ఈ సామెత మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిస్తే దీని మీనింగ్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూశాక మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారిన ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ ఘటన. దీనిలో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ను పోలీసులు వేటాడి 4 రాష్ట్రాల అవతల పట్టుకుని తీసుకొచ్చేశారు. ఈ విషయాలన్నీ మనం ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ సాదిక్ ఖాన్ అనేవాడు ఎన్నెన్ని ఆకృత్యాలు చేశాడు, ఈ కుటుంబంతో ఎలా ఫుట్బాల్ ఆడుకున్నాడు, వాళ్ళని మానసికంగా శారీరకంగా ఎలా వేధించి ఈ భూమిపై లేకుండా చేశాడు అనేది సౌజన్య చనిపోయే ముందు రాసిన లేఖల్లో, అట్లాగే నూకరాజు ఆఖరిసారి రాసిన ఆ లేఖల్లో స్పష్టంగా బయటపడింది. వాళ్ళ అబ్బాయి కూడా వణికిపోతూ పూస గుచ్చినట్లు ఈ వేధింపుల గురించి చెప్పాడు. అదంతా బయటకు రావడంతో ఇలాంటి రాక్షసులు జనం మధ్యలో కలిసిపోయి 2 మతాల మధ్యలోనికి దూరిపోయి కుటుంబాలతో ఎలా ఆడుకుంటున్నారో అనే విషయం అందరికీ అర్థమైపోయింది. అయితే ఇప్పుడు ఈ సాదిక్ ఖాన్ అనే వాడిపై పాజిటివిటీని పెంచడానికి కొన్ని మెయిన్ స్ట్రీమ్ అండ్ సోషల్ మీడియా ఛానళ్ళు తెగ గుడ్డలు చించేసుకుండడం చూస్తే అరే మీరు మనుషులేనారా అని ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది. ఈ సాదిక్ ఖాన్ తల్లి, చెల్లి, అక్క ఇలాంటి వాళ్ళందరినీ తెగ పోగేసి ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళతో హరికథలు చెప్పిస్తూ మా సాదిక్ ఖాన్ మంచోడు, వాడికి నోట్లో వేలు పెట్టినా కొరకలేడు, శుద్ధపోస, అమాయకుడు అంటూ వాళ్ళు చెప్పే సొల్లంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. వాస్తవానికి ఒక నిందితుడి కుటుంబాన్ని నిజమైన జర్నలిస్ట్ అనేవాడు ఏమడగాలి? మీ అబ్బాయి ఎందుకు ఇదంతా చేశాడు? వాళ్ళ కుటుంబం చనిపోయే ముందు అత్యంత బాధాకరంగా రాసిన ఉత్తరాల్లో మీ వాడు చేసిన ఘనకార్యాలన్నీ బయటపెట్టారు. వాళ్ళ లాకర్ కీతో సహా ఆస్తుల పేపర్లన్నీ మీ వాడి దగ్గరే ఉంచుకున్నాడని రాశారు. అవన్నీ ఎక్కడున్నాయి? అసలు పెళ్ళైన ఒక మహిళ, అది మీ అబ్బాయి కంటే 10 ఏళ్ళు పెద్దదైన ఒక మహిళతో అఫైర్ పెట్టుకోవడానికి బుద్ధి లేదా? ఆ పిల్లను ఇంటికే వెళ్ళి తరచూ కొట్టేవాడని కూడా ఆ పసివాడు చెబుతూ ఉన్నాడు. చిన్నపిల్లలు అబద్ధం ఆడతారు ఏంటి? ఇదేనా మీ పెంపకం? అసలు వీడి తప్పు లేకపోతే ఎందుకు 4 రాష్ట్రాలకు పారిపోతూ ఉన్నాడు? ఇలా మరో 100 ప్రశ్నలు అడగచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి? వాళ్ళకి మైక్ అందించి వాళ్ళు చెప్పే సాదిక్ నీతి పురాణం అనే కథను మైమరిచిపోయి వింటూ తెచ్చి ఆ చెత్తను మన మీదకు వదులుతూ ఉన్నారు. దీంతో వాళ్ళంతా కుక్ చేసిన కథను వడ్డిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ కూడా ఏంటంటే, ఇప్పుడు సాదిక్ ఖాన్ను అమాయకుడిని చేసేసి అసలు ఆ సౌజన్య అసలు విలను అనే ముద్రను వేయడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఖచ్చితంగా ఇది మరో రకమైన స్కెచ్ అనే విషయం నాకైతే అర్థమవుతూ ఉంది, అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సౌజన్య ఇప్పుడు ఈ భూమి మీద లేదు. ఆమె గురించి వీళ్ళు ఏం చెప్పేసినా అది చెల్లిపోతుంది. ఎందుకంటే ఆమె తరఫున మాట్లాడే వాళ్ళు కానీ, కనీసం డిఫెన్స్ చేసేవాళ్ళు కానీ ఈ భూమి మీద ఎవ్వరూ లేకుండా భర్త, తల్లి, తండ్రి సహా ఆమెతో పాటు పైకి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు వీళ్ళంతా భగవంతుడు నోడిచ్చాడు కదా అని ఆ చనిపోయిన పిల్ల మీద ఏది పడితే అది వాళ్ళతో చెప్పించి ఆ చెత్తంతా తెచ్చి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సౌజన్య ఏదో ఉత్తమైన పత్తిగింజ అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఈ హోల్ మారణ హోమం సాదిక్ ఖాన్ అనేవాడు చేయడానికి అలుసిచ్చింది ఖచ్చితంగా ఈ సౌజన్య. అతను ట్రై చేశాడు, ఆమె పడిపోయింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కొన్నాళ్ళు సీక్రెట్గా ఎఫ్ఐఆర్ నడిపారు. భర్తకు తెలిసిపోవడంతో గొడవలు అయ్యాయి. ఆ సమయంలో కూడా తన భర్త వైపు కాకుండా ఈ సాదిక్ ఖాన్ వైపే సౌజన్య నిలబడింది అన్న విషయం కూడా ఇప్పుడు భాస్కర్ రెడ్డి, ఎవరైతే చనిపోయిన జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా క్లియర్గా ఆరోపిస్తూ ఉన్నాడు. అట్లాగే క్లియర్గా ఆ విషయాలు కూడా బయటకు వచ్చేసి పోలీసులు కూడా అదే చెబుతూ ఉన్నారు. అందుకే మొగుడు చనిపోయిన చాలా నెలల తర్వాత సాదిక్ ఖాన్ ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపేసి చంపేశాడంటే ఇప్పుడు ఆమె చనిపోయే ముందు బయటపెట్టి వెళ్ళిపోయింది. నిజంగా ఈమెకు భర్త మరణం అనుమానాస్పదం అనిపిస్తే ఆ వెంటనే బయట పెట్టొచ్చు, కానీ అలా చేయలేదు. బట్ ఆ మంట తన కిందకి, తన కుటుంబం కిందకి వచ్చాకే సౌజన్యకు అసలు వాస్తవం అర్థమైంది. ఒక దుర్మార్గుడి చేతిలో కీలు బొమ్మగా మారిపోయాను అనే విషయం గుర్తించేసరికి పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. వాడు రాక్షసుడిగా మారిపోయి ఆమెతో గడిపిన ప్రైవేట్ వీడియోలు, ఇంకా ఏవేవో రహస్యాలు, ఆడియో కాల్స్ అన్నీ రికార్డు చేసి బెదిరించడం ప్రారంభించాడు. మాట వినకపోతే కొట్టడం, హింసించడంతో ఇంకా వీడిని ఎలా వదిలించుకోవాలో తెలియక బతిమలాడి వేడుకున్నా వాడి చేష్టలు ఆపకపోవడంతో తనను కన్న పాపానికి, తల్లిదండ్రులను, తన కడుపున పుట్టిన పాపానికి, ఆ బిడ్డను కూడా తాను చేసిన పాపానికి బలైపోయేలాగా అందరిని తీసుకెళ్లి గోదాట్లో ముంచేసింది. ఇలా తన బతుకును తానే వీధిని పోయే ఎవడినో నమ్మి బుగ్గుబాలు చేసుకున్న ఘనత సౌజన్యకే దక్కుతుంది. ఆవిడ చేసింది తప్పు గనకే, పాపం అని అనిపించింది గనకే భారీ మూల్యం చెల్లించింది. బట్ అలాగనే ఇప్పుడు ఆమె చనిపోయింది కదా అని అన్ని తప్పులు సౌజన్య చేసేసింది. మొత్తం పాపాత్మరాలు ఆమె. ఈ సాదిక్ ఖాన్ పూర్తిగా శుద్ధపోస, అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకడు అనేలాగా ప్రచారం
ప్రచారం చేయడం మాత్రం దారుణం. అందుకే నేను ఆరంభంలో చెప్పినట్లు పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదన్న సామెతలాగే ఉంది ఇప్పుడు ఇతడి గురించి వెనకేసుకుంటూ చేస్తున్న వాళ్ళ ప్రచారం అంతా చూస్తే. అంటే పచ్చి అబద్ధాలు, నమ్మశక్యం కాని విషయాలను పదే పదే ప్రచారం చేయడం అన్నమాట. అంతే కదా. పరమాన్నం వండితే సమయం గడిచే కొద్దీ చల్లారిపోవడం సహజం, కానీ తెల్లారిపోయినా వేడిగా ఉంది అనడం పచ్చి అబద్ధం. ఇక సాదిక్ ఖాన్ తల్లి, సోదరి మరికొందరు టీవీ డిబేట్లలో కూర్చొని వాగుతున్న సొల్లు మాటలను బట్టే క్లియర్గా ఇతనే ఆ కుటుంబం చనిపోవడానికి కారణం అనే విషయం అర్థమైపోతుంది. ఇతనికి సౌజన్య అంటే అసలు ఇష్టమే లేదంట. ఆమె వెంటబడి నువ్వే కావాలి, నువ్వే మన్మధుడివి, నీకంట తోపు తురుంకాన్ లేరు అంటూ తెగ ఇబ్బంది పెట్టేసిందంట. మళ్ళీ అదే నోటితో వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చి నా కూతురును వదిలే, మీకు మంచి భవిష్యత్తు ఉంది, మరో పెళ్లి చేసుకో అని బతిమలాడాడంట ఆ అబ్బాయిని. అట్లాగే మళ్ళీ వాళ్ళ నోటితో ఇంకొక దారుణమైన అబద్ధం ఏంటంటే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని నూకరాజు కూడా చెప్పుకొచ్చాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇక్కడే క్లియర్గా వీళ్ళ ద్వంద్వ వైఖరి అర్థమైపోతుంది కదా. మీ వాడి వెంట వాళ్ళ పిల్ల పడితే అతను వచ్చి మిమ్మల్ని ఎందుకు బతిమలాడతాడు వదిలేయమని? బేసిక్ లాజిక్ ఉండాలి కదా మాట్లాడితే. ఇక సౌజన్య ఇంటికి పిలిచి మరి సాదిక్ ఖాన్ అనే పిల్లిని కిచెన్లో పెట్టేసి గడియ పెట్టేసి ఆమె భర్తని పిలిచి భర్త తరపు వాళ్ళని పిలిపించి కొట్టించిందంట. అందుకే తప్పించుకోవడానికి కిచెన్లో దొరికిన కత్తి తీసుకుంటుంటే అది సౌజన్య భర్తకి గీసుకుని రక్తం వచ్చిందంట. అంతే తప్ప సౌజన్య భర్త జగదీశ్వరి రెడ్డిని ఇతను అసలు కొట్టలేదంట. అసలు నిజంగా సౌజన్య ఇతను వెంటబడి ఈ మన్మధుడే కావాలని కోరుకుంటే ఎందుకు ఇంటికి పిలిచి కిచెన్లో పెట్టి భర్తకు పట్టిస్తుంది? సో ఇవన్నీ బాగా నూనె మరిగించి తాలింపు వేసి అల్లుతున్న కట్టు కథలు. ఎందుకంటే సౌజన్య ఈ భూమి మీద లేదు కదా, ఏది పడితే అది ఆమె గురించి వాగేయొచ్చు అనేది వీళ్ళ ధీమా. అసలు వాళ్ళు సూసైడ్ చేసుకున్న రోజు కూడా అసలు సాదిక్ ఖాన్ సాయంత్రం వరకు ఇంటి నుంచి బయటికే వెళ్ళలేదంట. సౌజన్య మాత్రం సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచిందంట. లేదు నేను రైఫిల్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, పిల్లలను ఉద్ధరించాలి అని ఈయన సెలవిచ్చాడంట. ఇది మరో అబద్ధం. ఎందుకంటే సౌజన్య ఏఈ నాగరాజు ఆయన భార్య మేనా ఆ పిల్లాడిని తీసుకుని మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలోనే ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు సాయంత్రం 5 గంటలకు ఇతరుని ఎందుకు పిలుస్తుంది? ఇక్కడ అన్నింటికంటే మరో డేంజర్ విషయం ఏంటంటే అసలు సౌజన్య ఫ్యామిలీని ఇతను వేధింపులకు గురి చేయకపోతే ఆ రోజు వీళ్ళు సూసైడ్ చేసుకునేందుకు వెళ్ళిపోయాక తిరిగి వెనక్కి రప్పించేందుకు సాదిక్ ఖాన్ ఆ సౌజన్యకు చాలాసార్లు బెదిరించాడని స్వయంగా ఆమె బిడ్డ ఆ ప్రత్యక్ష సాక్షి చెబుతూ ఉన్నాడు. పైగా ఈ రోజంతా వీడు వాళ్ళ ఇంటి చుట్టూ అక్కడే దగ్గరే తచ్చాడుతూ టెన్షన్గా కనిపించారని ఆ సీసీ కెమెరాలు అట్లాగే అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా చెప్పారు. ఇక మరీ దారుణమైన విషయం ఏంటంటే బయట టీవీ డిబేట్లలో కొందరు అజంప్షన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే సౌజన్యే తన భర్తను అడ్డు తొలగించుకునేందుకు సాదిక్ను వినియోగించుకుని ఉండొచ్చని, దాంతో ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని ఆ తర్వాత సాదిక్ సౌజన్యను బెదిరించడం ఆరంభించి ఉండొచ్చని ఒకడు అటవెట కబుర్లు చెబుతూ ఉన్నాడు. అరే బాబు, నిజంగా ఆవిడ అలా చేసి ఉంటే ఆల్రెడీ ఆవిడకి పనిష్మెంట్ ఇచ్చుకుంది కదా. తనతో పాటు తన తల్లిని, తండ్రిని, కొడుకును కూడా తీసుకుపోదాం అనుకుంది కదా. ఆ పశువుడికి ఈ భూమి మీద నూకలు ఉండబట్టి ఏదో భగవంతుడి దయవల్ల బతికాడు, వీడి దుర్మార్గాలని ప్రత్యక్ష సాక్షిగా ఇప్పుడు బయట పెడతా ఉన్నాడు. ఆవిడ తప్పు చేసింది కనుకే ఈ భూమి మీద నుంచే వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన వాడు ఉన్నాడు కదా, వీడిని ఏం చేయాలి? ఇలా కుటుంబాలను చిన్నా భిన్నం చేయకుండా ఉండాలంటే ఎంత కఠినంగా శిక్షించాలనే అంశం గురించి మాట్లాడంటారా స్వామి? అయిపోయిన ముచ్చట్లన్నీ తవ్విదీసి వీడేదో ఉత్తమమైన పత్తి గింజ అని నిరూపించడానికి తెగ తాపత్రయపడకుండా ఉండండి. ఎందుకంటే కేసు ఆల్రెడీ చాలా గట్టిగానే బిగించేశారు. బతికి ఉన్న పిల్లాడు వాంగ్మూలం, చనిపోయే ముందు నూకరాజు అట్లాగే సౌజన్య రాసిన సూసైడ్ నోట్లు అన్ని స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా మారాయి. ఇక వాళ్ళ సోదరి సెలవిస్తున్నది ఏదైతే ఉందో మరీ దారుణంగా ఉంది. సౌజన్య తన భర్త చనిపోయిన 15 రోజులకు సాదిక్ ఖాన్ పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిందంట. దాంతో వీళ్ళే వద్దని, ఇంకోసారి ఇట్లా రావద్దని తిట్టి పంపించేశారు. వెళ్లే ముందు కూడా సాదిక్ లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, నా బిడ్డని మీరే పెంచండి అని అప్పగింతలు సైతం చేసిందంట. అంటే ఇప్పుడు ఆ పిల్లాడితో పాటు ఆ పిల్లాడికి ఏమైనా దక్కాల్సిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే, మిగిలినవి ఏమైనా ఉంటే అవి కూడా దుబ్బేద్దామన్నా ప్లాన్ ఏంటి? అసలు చనిపోయిన ఒక మనిషికి ఏమీ చెప్పలేదని ఎంతకు బరితెగించి మరి నిందలేస్తున్నారో అర్థమవుతూనే ఉంది కదా. నిజంగా వాడే కావాలి అనుకుంటే ఆమె తన కన్నీళ్లతో రాసిన లేఖలో వీడి రాక్షసత్వాన్ని పూసగుచ్చినట్టు ఎట్లా వివరించిందో, ఎంత వణికిపోతూ లేఖ రాసిందో అందరం చూసాం.
కానీ వీళ్ళేమో ఒక స్టోరీ కుక్ చేసి వాడినో హీరో ఆమె ఒక విలన్ అన్నట్లుగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి చాలానే కథలను వీళ్ళు ఇప్పుడు అల్లుతూ ఉన్నారు. బట్ అన్ని క్రాస్ చెక్ చేస్తే అడ్డంగా అబద్ధాలనే విషయం తెలిసిపోతా ఉంది. ఇంకా అన్నింటికంటే వీడే అసలు కల్ప్రిట్ అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే, అక్కడ వాళ్ళు గోదావరిలో దూకేశారు అని వీడికి డ్రైవర్ ద్వారా రాత్రి 12 గంటల సమయంలో తెలిసిందే. ఆ వెంటనే వీడి ఫోన్ అన్నీ వదిలేసి నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి దొరికిన ట్రైన్ పట్టేసుకుని పారిపోయాడు. ఆ తర్వాత ఒక్కో స్టేట్ మారుతూ 4 స్టేట్లకు పరారయ్యాడు. చివరికి కేరళ మీదుగా షిప్లో గల్ఫ్ దేశాలకు పారిపోవాలని ప్లాన్ చేశాడు. ఆ సమయంలో పోలీసులకైతే దొరికేశాడు. నిజంగా వీడు ఏమీ చేయకపోతే ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా, ఎందుకు 4 రాష్ట్రాలు దాటి పరారైపోవడం, షిప్లో పారిపోవాలని ఎందుకు ప్రయత్నించినట్లు? అందుకే అరే బాబు, మీ పరమాన్నం వండడాలు ఆపండ్రా స్వామి, ఒక ఫ్యామిలీ బలైపోయింది అక్కడ, మీకు అర్థమవుతుందా? పైగా మా తమ్ముడిని సౌజన్య కొడుకు అబ్బు అని పిలిచేవాడు, వాళ్ళ నాన్నను ఇడియట్ అనేవాడంటూ చాలా జుగుప్సాకరంగా, అసలు ఏమాత్రం పశ్చాత్తాపం, ఒక ఫ్యామిలీ సర్వనాశనం అయిపోయిందని ఒక బాధ, మానవత్వం ఏమాత్రం లేకుండా ఈ సాదిక్ అని కుటుంబం మాట్లాడిన నిజంగా దారుణమే. అసలు వాడు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పరారయ్యాడు? గడ్డం కూడా తీసేసి గుర్తుపట్టకుండా మారిపోయి విదేశాలకు పారిపోవాలని ఎందుకు పరారయ్యాడు? వీటికి సమాధానం లేదు. ఏమంటే భయంతో పారిపోవాలనుకున్నాడంట. అసలు తప్పు చేయకపోతే భయం ఎందుకురా అయ్యా? ఖచ్చితంగా మరో స్కెచ్తో వాడిపై సానుభూతిని తెప్పించడానికి ఈ ట్రయల్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. దానికి కొందరు గడ్డి తినే మీడియా ముసుగులని వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారనేది వాస్తవం. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. వీడియోలో నేను చెప్పిన వాటితో మీరు కూడా అగ్రి అయితే ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ కొట్టండి. అప్పుడే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.